చిరంజీవి యాక్ట్ బాగా చేసిండు. డాన్స్ ఫైట్ బాగుంది, హైలైట్ ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. రాజసాబ్ చూసారా? రాజసాబ్ చూడలేదు. ఈ సినిమా హిట్ అంటారా? హిట్. ఈ సినిమా హిట్. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ సాంగ్స్ కామెడీ టైమింగ్ ఎలా అనిపించింది? బాగుంది, కామెడీ టైం బాగుంది. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఇంకా హైలైట్ ఉంది సెకండ్ హాఫ్. సినిమా మొత్తంలో హైలైట్ అంటే మీరు ఏం చెప్తారన్న? హైలైట్ అంటే నేను వెంకటేష్ ఎంట్రీ, సెకండ్ హాఫ్, ఫైట్స్, సాంగ్స్, డాన్స్ అన్ని బాగుంది. కామెడీ కూడా ఉంది. డైరెక్షన్ బాగుంది, సూపర్ ఉంది. డైరెక్షన్, ఆయన స్టోరీ బాగా తీసిండు. అంటే ఇటు కొడుతుండ అంటే ఇలా స్టోరీలో కూడా ఎలా చెప్పిండు అంటే మనకి సస్పెన్స్ ఉంటా, అంటే ట్విస్ట్లు ఉంటాయి కొన్ని అలా బాగున్నాయి. సీరియల్ అంటే అట్లా ఏం లేదు, స్టోరీ అలా ఉంటుందేమో కానీ ఆయన ట్విస్ట్లు అవన్నీ యాక్షన్ టేకింగ్ అవన్నీ బాగున్నాయి. సీన్ అనేది కెమిస్ట్రీ ఉంటది కదా, చాలా హైలైట్ అనిపిస్తుంది అది. సీన్ అని ఒక్కటం లేదు, అన్ని బాగున్నాయి. యాక్షన్ అయినా, వెంకీ ఎంట్రన్స్ అయినా, చిరంజీవి యాక్టింగ్ అయితే బాగుంది. ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. చెప్పండి, గట్టి చెప్పండి. అని ఉంటుంది, చాలా బాగుంటుంది అన్న. సినిమా మాత్రం సూపర్. అనిల్ రావిపూడి గారు ఇలా చేస్తారని అసలు అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే. ఇదైతే బాస్ పండగ బాస్ పండగ. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత బాగుందన్న. అంటే ఆయన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సూపర్ సినిమా అయితే సూపర్. నైన్తర్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ చాలా బాగుంది సినిమా అయితే, సూపర్. అసలు అనిల్ రావిపూడి మెగా ఫ్యాన్స్కి ఒక పండగ అంతే. ఇంకా అన్ని సీన్లు అన్న, ఒక్క సీన్ అని కాదు, ప్రతి సీను. కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళు సీరియల్ అది ఇదని ఎర్రి కామెంట్లు చేస్తున్నారు. సినిమా చూస్తే తెలుస్తుంది అది సూపర్. ఏదన్నా అదిరిపోయింది. డాన్స్ ఏంటి, ఫైట్స్ అడగరా మీరు? ఫైట్స్ కూడా ఇరుకు అనమాట. థ్యాంక్ యూ. చిరంజీవి ఓల్డ్ క్లాసిక్ మూవీస్ ఎలా ఉంటాయో ఆ కామిక్ టైం చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. వెంకీ కూడా లాస్ట్లో బాగుంది ఎపిసోడ్, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. మస్ట్ వాచ్. సంక్రాంతి విన్నర్ ఇది. థ్యాంక్ యూ. చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఎలా అనిపించింది? చాలా బాగున్నారు. చిరంజీవి ఫుల్ డామినేట్ చేశాడు. ఆయన కామిక్ టైం చాలా బాగుంది. చాలా సూపర్. లాస్ట్ ఇయర్ మూవీ కన్నా వెంకటేష్ మూవీ కన్నా చాలా బాగుంది. ఫుల్ మీల్స్ చాలా బాగుంది. సంక్రాంతి ఉన్నాడు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, కామెడీతో ఫ్యామిలీ లైఫ్ ఒక వాల్యూస్ తెలిపారు. చాలా బాగుంది. చిరంజీవి గారి ఆ గ్రేస్ తగ్గిందా? లేదు, ఇంకా పెరిగింది. కామెడీ టైమింగ్ అంతా ఎట్లా అనిపించింది? సూపర్ ఉంది, అదిరిపోయింది. మూవీ సూపర్ హిట్ అండి, డౌట్ లేదు. సంక్రాంతి ఆల్రెడీ వచ్చేసింది. తర్వాత మంచి టైమింగ్ అంతా చూపించారు అనుకోవచ్చా? కంబ్యాక్ తర్వాత ఉంది కదా వాల్తేరు వీరయ్య, మళ్ళీ ఇది కూడా. బట్ దిస్ ఇస్ ఎక్సలెంట్. వెంకీ మామ వచ్చిన తర్వాత ఎలా ఉంది? బాగుంది సినిమా. ఓవరాల్ గా ఫుల్ ఫుడ్. సంక్రాంతికి పంచభక్ష పరమాన్నాలు ఎట్లయితే భోజనం పెడతారో అట్లా పెట్టాడు. సో ఈ సంక్రాంతి చిరంజీవి గారు అనుకోవచ్చా? అందరిది అని ఆయన ఆల్రెడీ చెప్పారు కదా, నేను సపరేట్గా చెప్పడం కదా, అందరిది. బట్ అందులో చిరంజీవి గారిది సూపర్ అని చెప్పొచ్చు, అంతే. ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ మాత్రం. రిపీట్ ఆడియన్స్ చాలా మంది. సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ అన్ని. అసలు సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, చూస్తే తెలుస్తుంది. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. అనిల్ రావిపూడి ఒక సాంగ్లో డ్యాన్స్ కూడా చేశాడు, బాగా చేశాడు. కానీ ఓవరాల్గా సంక్రాంతికి మళ్ళీ అనిల్ రావిపూడి హిట్ కొట్టాడు. హైలైట్స్ అంటే వెంకటేష్ ఎంట్రీ బాగుంది. సింపుల్ స్టోరీ బట్ కామెడీ మిక్స్ చేసి అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఫుల్ ఎంటర్టైనర్. సంక్రాంతికి ఫ్యామిలీతో వెళ్ళి, చిన్న పిల్లల నుంచి అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చక్కగా వెళ్ళి హ్యాపీగా సినిమా చూసి నవ్వుకుంటూ రావచ్చు. హ్యాపీ మూవీ, బ్లాక్ బాస్టర్. సంక్రాంతి బాక్స్ మ్యూజిక్ బాగుంది. ఫస్ట్ చిరంజీవి సాంగ్ ఎంట్రీ హుక్ స్టెప్ ఉంది కదా, సూపర్ ఉంది అది. ఫస్ట్ ఎంట్రీ సాంగ్ అదే. తర్వాత వచ్చేసి మళ్ళీ వెంకీది క్లైమాక్స్లో వస్తుంది. వెంకీ ఉన్న చిరుది ఇద్దరు బాగా చేశారు డాన్స్. గ్రేస్ పెరిగింది. ఫుల్ కామెడీ. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫుల్ కామెడీ. ఎక్కడ కూడా నీకు ఈ వైలెన్స్ టైపు ఏది లేదు, దాన్ని కూడా కామెడీగా బాగా చేశాడు. ఇంకోటి ఏంటంటే వెంకీ ఎంట్రీ బాగుంది, హెలికాప్టర్ ఎంట్రీ, దాని ద్వారా బాగా ఎంటర్టైన్ చేశాడు. వీళ్ళిద్దరు కలిసి ఎంఎంఎస్ అని ఉంటుంది, చాలా షార్ట్ కోట్స్ యూజ్ చేశాడు. ఎంఎంఎస్, ఓటీపీ బాగా ఎంటర్టైన్ అవుతారు ఫ్యామిలీ మొత్తం. ఓటీపీ, ఎంఎంఎస్ బాగుంది. చాలా
బాగా చేశారు, సూపర్ ఉంది. ఇంతకు ముందుకి ఇప్పుడు సేమ్ ఉన్నారా? ఇంకా లేదు, ఖైదీ నెంబర్ 150తో పోల్చుకుంటే ఈ సినిమా చాలా బాగుంది. వచ్చారు. వెంకటేష్ గారు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఇంకా అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బాగుంది మూవీ. హిట్, సూపర్ హిట్, సూపర్. సంక్రాంతి మూవీ చూడొచ్చు, అందరూ చూడొచ్చు. సాంగ్స్ నయనతార గారు ఎలా అనిపించారు? మ్యూజిక్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏం చెప్తారండి? కామెడీ బాగుంది, సైలెంట్ కామెడీ కానీ సూపర్ ఉంది. మ్యూజిక్ అయితే చాలా చాలా నవ్వుకున్నాం, బాగుంది, చాలా బ్యాక్గ్రౌండ్ బాగుంది. మ్యూజిక్ కూడా బాగుంది. సో ఈ సంక్రాంతికి విన్నర్ అనుకోవచ్చా చిరంజీవి గారు? చాలా. వింటేజ్ చిరంజీవి గారు చూసారు? అంతా చాలా బాగుంది. పండగ ముందే వచ్చిందంట సినిమాతో. వచ్చేసిందండి, సంక్రాంతి వచ్చేసింది, చాలా బాగుంది. సాంగ్స్, కామెడీ, అన్నీ అండి, అన్ని ఫ్యామిలీ టైప్ అన్నీ అందులో మూవ్ అయ్యాయి కదా. జోక్సే కానీ, డాన్స్లే కానీ, ఫైటింగే కానీ అన్నీ మిక్స్ అయ్యాయి. అది చాలా బాగుంది. లేదు చాలా బాగుంది, కొత్తగా ఉంది, చాలా బాగుంది. లైక్ వెరీ క్లీన్ అండ్ నీట్ కామెడీ అనమాట. అండ్ రీసెంట్ టైమ్స్ అడల్టరేట్ కామెడీ అలాంటివి ఉండదు, చాలా క్లీన్ అండ్ నీట్ కామెడీ అనమాట, చాలా బాగుంటుంది. లైక్ ఫ్యామిలీ అంతా వచ్చి చూసేలా ఉంటుంది అనమాట. చాలా 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 బాగుంది. సూపర్ హిట్, చిరంజీవి ఎక్సలెంట్. సంక్రాంతి బ్లాక్ బాస్టర్. ఇక్కడ చెప్తున్నారు. బాగుంది బాగుంది. చాలా బాగుంది మూవీ. ఇది మెగా విక్టరీ. ముందుకు రావాలి సార్, ముందుకు ఓన్లీ ఎంటర్టైన్మెంట్, నో స్టోరీ. ఎంజాయ్ చేయండి. ఆసమ్, మస్తు చూపించిండు. బాగుందన్న, వెళ్ళొచ్చు. సూపర్, ఎంజాయ్ ద మూవీ. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. వెంకీ స్లాగ్, వెంకీ గౌడ. చిరంజీవి 20 years డాన్స్ లో సరదాగా సంక్రాంతి. సరదాగా ఉంది బ్రదర్, నచ్చింది. నవ్వుకోవచ్చు, బాగా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. సంక్రాంతి బ్లాక్ బాస్టర్. చెప్పండి ఇప్పుడు ఎట్లా మూవీ మాత్రం చాలా కామెడీగా ఉంది, ఎక్స్పెక్ట్ చేయనేటట్టు. మనం ఎక్స్పెక్ట్ చేసిన మాస్ ఉంది కానీ చాలా తక్కువ ఉంది. ముందు కథ కాదు, ఎక్కడైనా వెళ్ళిపోతున్నారు, ఆగట్లేదు. వెంకీ బాబు అల్టిమేట్ సూపర్. అసలు సినిమా మాత్రం సంక్రాంతి పండుగ చాలా 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 బాగుంది. ఫ్యామిలీ తెల్లటి ఎంటర్టైన్మెంట్, ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. అల్టిమేట్ అండి. మళ్ళీ పూర్వం ముందున్న ఎనర్జీ మొత్తం అంతా రీకవర్ అయిపోయింది. అన్ని కవర్ చేశాడు చిరంజీవి గారు. మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అట్లా చేశాడంటే ఈ వయసులో కూడా నమ్మలేము. వెంకటేష్ ఎంట్రీ అసలు సినిమా ఇంకో లెవెల్కి వెళ్తుంది అనమాట. చాలా బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. సంక్రాంతి పండుగ. వెంకటేష్ గారి మధ్యలో ఉందో ఆ బాండ్ ఖచ్చితంగా ఏర్పడింది. అండ్ దట్ ఈస్ ఎ సర్ప్రైజ్ ఎలిమెంట్. మీకు స్టార్టింగ్ సినిమా చూస్తుంటే మీరు గెస్ట్ చేసేయచ్చు, ఈ రోల్ ఎవరికి వీళ్ళకి వస్తుంది, ఈ రోల్లో వీడు పడతాడు. అలా వెంకటేష్ గారిని గెస్ట్ చేయలేదు యాక్చువల్గా మనం. హైలైట్స్ అంటే బాస్ కామెడీ టైమింగ్. నాకు అన్నయ్య సినిమా తర్వాత మళ్ళీ అంత కామెడీ టైమింగ్ వచ్చి మళ్ళీ వీ హ్యావ్ సీన్ దట్ జ్వాల అని వెంకటయ్య ఆయన అనడం, తర్వాత ఆ ఇందు అదన కుందరదన మందగనం, వావ్ ఆ డైలాగ్ యాజ్ తీసుకుంది. ఓకే, సో కాబట్టి మనం మీమ్ టెంప్లెట్స్ కానీ అసలు సీరియస్గా చెప్పాలంటే 2 గంటల 40 నిమిషాల్లో ఓకే ఒక 10 minutes కూడా బాస్ టైమింగ్ మిస్ అవ్వదు. చిరంజీవి గారి క్రేజ్ తగ్గిందా పెరిగిందా అంటే ఏం చెప్తారు? డబల్ పెరిగింది. మళ్ళీ మనం నడక కలిసిన నవరాత్రి స్టెప్పులు, దాయిదమ్మ స్టెప్పులు మళ్ళా చేశారు ఇందులో. అర్థమైందా? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చిరంజీవి మెగాస్టార్. సంక్రాంతికి అల్లుడు కాదమ్మ మొగుడు వచ్చాడు. సూపర్ ఉంది బ్రో. హుక్ స్టెప్ సరే అసలు అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు.